Namaste, welcome to Y News. This news sponsors by Sri Krishna Enterprises రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. కులాల పరంగా వర్గాల పరంగా విడిపోకుండా హిందువులంతా ఐక్యంగా ఉంటేనే అనుకున్నది సాధించుకోగలమని శివస్వామి అన్నారు. దేశంలో 2014కి ముందు ఒక రకమైన పాలన సాగితే 2014 తర్వాత దేశంలో మరో లెక్కన పాలన చూస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అందుకే హిందువులు మరింత సంఘటితమై మన హక్కులు సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామ ఉత్సవ సమితి పక్షాన సాయంత్రం శోభయాత్ర పేరుతో వేలాది మందితో భారీ బైక్ ర్యాలీ జరిగింది. శ్రీరామ ఉత్సవ సమితి అధ్యక్షుడు పత్తివాడ రామరాజు అధ్యక్షత వహిస్తూ గత 5 ఏళ్లుగా నిర్వహిస్తున్న శ్రీరామ శోభయాత్రకు ప్రతి ఏటా స్పందన పెరుగుతుందని అన్నారు. నుజ్జిల శ్రీనివాస్ శ్రీరామ శోభయాత్ర శ్రీయ గీతాన్ని ఆలపించారు. రఘురామకృష్ణరాజు గారి మీద కొంతమంది దొండగలు దాడి చేయడం హిందూ ధర్మానికి విఘాతం కల్పించేటువంటి కార్యక్రమం ఇది. ఈ విధంగా ఎవరైతే రెచ్చిపోతున్నారో దీని వెనకాల రాజకీయాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలు ఉన్నాయి, చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితిని ఎదుర్కొంటారు. రఘురామకృష్ణ గారి మీద దాడి చేసినటువంటి వ్యక్తుల్ని హిందుత్వం మీద దాడి చేసినట్లుగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. వారందరినీ తక్షణం ప్రభుత్వం అరెస్ట్ చేయాలి. ఇలాంటి యాత్రలు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ రాష్ట్రంలో ధర్మ భావన, హిందుత్వ భావన, ఒక క్రమశిక్షణ అయినటువంటి వాతావరణాన్ని నిర్మాణం చేయడం సంఘం యొక్క బాధ్యతగా భావిస్తున్నారు. ఈ యాత్ర శోభాయమానంగా సాగుతుంది. ఈ యాత్రే సర్వమతాలకు సర్వరక్షణ. హిందూ ధర్మం బాగుంటే సర్వమతాలు బాగుంటాయి. హిందువుల యొక్క సంస్కారం గొప్పగా ఉంటుంది. అన్ని మతాలని గౌరవించాలి. క్రైస్తవుల్ని, ముస్లింస్ని హిందువులు గౌరవిస్తారు. నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తి అది, భారతీయ జనతా పార్టీ యొక్క స్ఫూర్తి అది. దాదాపుగా మీరు ఎక్కడైతే ఈ భారీ ర్యాలీకి సంబంధించిన బోటింగ్లు అవి చూస్తారు, ఇవన్నీ కూడా ప్రతి హిందూ గుండెల్లో కూడా ఆనంద డోలాయమానంగా ప్రకాశిస్తూ అతిరథ మహారాజులు వచ్చారు, ఎమ్మెల్యే గారు వచ్చారు, అలాగే మా తొమ్మిది గారు వచ్చారు, పెద్దలందరూ వచ్చారు. ఈ శోభాయాత్ర ఆలోచనలో జరిగింది. ఇప్పుడు ఇంకా వైభవంగా జరుగుతుంది, అద్భుతంగా జరుగుతుంది. ఇలాంటి శోభాయాత్రలు రానున్న కాలంలో వైభవంగా చేసుకుంటాం. ఒక్కటైతే గుర్తుపెట్టుకోవాలి, రఘురామకృష్ణరాజు గారి మీద ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి మాత్రం ప్రతిఫలం అనుభవిస్తారు. ఇదైతే హిందూగా మేమందరం కూడా హెచ్చరిక చేస్తున్నాం. భారత్ మాతాకు జై చేసి జై శ్రీరామ్. ఈ రోజున శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రాజమహేంద్రవనంలో అత్యంత భారీ బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. హిందువుల సంఘటిత శక్తి ప్రదర్శన కోసం అందరూ కూడా కలిసిమెలిసి కులాలకి, వర్ణాలకి, వర్గాలకి అతీతంగా అందరూ కూడా హిందువులం, ధర్మ బంధువులు అనే నినాదంతో ఈ రోజున రాజమహేంద్రవరం పురవీధులన్నీ కూడా కాషాయమయం చేస్తూ జై శ్రీరామ నినాదాలతో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్ని బైక్ ర్యాలీ ఒక ఎత్తు అయితే రాజమహేంద్రవరంలో మన కార్యకర్త మిత్రులు ఏర్పరుస్తున్నాయి. ఈ బైక్ ర్యాలీ అఖండంగా విజయాన్ని సాధిస్తుందని ఈ వేలాది జనసమూహం సాక్షిగా రెపరెపలాడుతూ హిందువులం ధర్మబంధు నినాదంతో ముందుకు సాగుతున్నాం. జై శ్రీరామ్.